ఇవాళ జరిగిన విషయం అందరూ మీడియా మిత్రులు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పాటికి చూసే ఉంటారు. తప్పెవరిది అనేది ప్రజలందరికీ కూడా క్షుణ్ణంగా అర్థమైన పరిస్థితి. మా ప్లీ ఏంటంటే ముఖ్యంగా స్థానికంగా ఉన్న ఈ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు పాపం ఆయన ఒక 4-5 జీతగాళ్లను పెట్టుకొని ఈ ప్రాంతాన్ని అప్పచెప్పాడు వాళ్ళకి. ఈ ప్రాంతాన్ని అంతా అది వాళ్ళ ఈ ప్రాంతంలో నడుస్తుంది ఏంటంటే ఇసుక మాఫియా, మట్టి మాఫియా, అట్లాగే సారా కొట్లు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఎవరెవరికో ఇవ్వడం. వీళ్ళందరూ కూడా ఏకమై ఇవాళ జరిగిన కార్యక్రమానికి వీళ్ళందరే అనుకున్నారు. ఎందుకంటే స్థానికంగా ఉన్నాళ్ళు మాకు తెలుసు ఎవరెవరు వచ్చారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఎంతమంది వచ్చారు, వాళ్ళు మాట్లాడింది ఏంటి, వాళ్ళు మా మీదకి వ్యతిరేకంగా రావాల్సిన అంత అవసరం ఏముంది, మేము ఎందుకు వెళ్తున్నాం, మా పెనుమాక రైతులు వచ్చి కొంచెం మా పొలంలో చూడండి అసలు ఎంత అన్యాయం జరిగిందో, నేను పొలం ఇవ్వకపోతే చుట్టూత కందకుందవి మధ్యలో పెట్టాడు, నా పొలానికి వెళ్ళడానికి దారి కూడా లేదు, మీరు ఒక్కసారి చూస్తే బాగుంటుంది అనేది ఉద్దేశం చేత మన వాళ్ళు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. దానికి నువ్వెందుకంత ఉలికి పడుతున్నావు అంటే నీలో డెఫినెట్ గా ఈ ప్రాంతాన్ని ఏదో మాయ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఆ మాయ అందరం తెలుసుకొని ప్రజలందరికీ తెలియజేస్తాం కదా అనే ఉద్దేశం చేతే నువ్వు మమ్మల్ని ఆపే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. అది రైట్ రాయల్గా ప్రతి సామాన్యుడు కూడా అర్థమవుతుంది. అన్ని ఈ రాజధాని అనే ప్రాంతం మొదలైనప్పటి నుంచి నీ అన్ని దురాఘాతాలు, దుర్మార్గాలే, ఒక్కదానికి సరైన సమాధానం లేదు. ఇప్పటికీ ఎన్నోసార్లు అడిగాం, ఏ దానికి మీరు ఎంత పెట్టారయ్యా, ఎంత తెచ్చారయ్యా, ఎంత ఖర్చు అయింది అంటే దేనికి ఎంత అయింది అంటే చెప్పే నాదుడు లేడు. పైగా జనానికి ఇవన్నీ విశదీకరించుదామని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరులు మా వాళ్ళందరూ కలిసి వాళ్ళు వెళ్తుంటే మా మీద దాడే. ఏమయ్యా లోకేష్ బాబు, మంగళగిరి నియోజకవర్గంలో ఏనాడైనా ఇలాంటి పరిస్థితులున్నాయా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా టేక్ ఇట్ గ్యారెంటీ ఇంత దుర్మార్గం ఏనాడు జరగల. ఇవాళ మీరు చేశారు, మీ అనుయాయులతో చేయించారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. మీరు చేసినంత మాత్రాన మీవేదో భయపడి అక్కడ జరుగుతున్న మీ లొసుగులన్నీ ప్రజలందరికీ తెలియజేయకుండా ఉంటామేమోనని అభిప్రాయంలో ఉన్నారా? తీసేయి. 600 అక్కడ జరుగుతున్న అవకతవకలు అన్నీ కూడా ప్రజాస్వామ్యానికి మీరు తెలియజేస్తాం. ఇంతటితో మీ వాగం. మీరు అక్కడ చేస్తున్న దుర్మార్గాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసే కార్యక్రమం ఇంకా మేము ముమ్మరం చేస్తాం. మీ ఉడతూపులకి దడిచి ఇవాళ ఏదో జరిగింది అనేది మీరు అనుకోబాకండి. 2 కార్లు ధ్వంసం చేస్తారా? పోలీసులు సాక్షిగా మా ఇంటి కూడా ఉన్నారు అందరు కార్యకర్తలు రావడానికి. ఎవరు కూడా ఏ విధమైన తొందరపాటు చర్య మా వాళ్ళు ఎవ్వరూ చేయలే. పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఆయన సిఐ గారు ఉదయం నుంచి మా ఇంట పడుతున్నారు. అరే బాబు, మేము ధర్నా చేయడానికి వెళ్తారా, లేకుంటే ఎవరినో తిట్టడానికి వెళ్తారా, ఎవరింటి ముందో గరావుకి వెళ్తారా, మా రైతు ఏదో కష్టంలో ఉన్నా అంటే వాళ్ళు మాట్లాడిచ్చొద్దామని వెళ్తున్నాం బాబు అని చెప్పినా కూడా ఆయన అడ్డం తిరిగి మాట్లాడతారు వీళ్ళు. కాబట్టి ఇవాళ జరుగుతున్నది ప్రజాస్వామ్యమైన ప్రభుత్వం కాదు, ప్రజాస్వామ్యమైన విధానాలు ఇవాళ లేవు. ఇదే విధానం కొనసాగితే అతి తొందరలోనే మీకు బుద్ధి చెప్పే కార్యక్రమాలు కూడా జరుగుతాయని తెలియజేస్తూ సెలవు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.